ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాను ఇవాళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా బాగా అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. చూసా అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి ఎదభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం నిన్ను లోపలికి. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచింగ్, కాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దప్పా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి. నీ మొగుడు వస్తే చచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లాన్ని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం 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 ఆగవా. కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరే గానీ ఇన్ని ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకెళ్తున్నావు అంటే ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని, దానికి పెండం పట్టుకెళ్తున్నాను. ఆవిడిప్పిస్తున్నాడు కదా నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి మీరేమన్నా అన్నారు? ఇప్పుడు అన్నాను గానీ నిన్ను కాదు. అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు, ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా, కలకల్లాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్స్, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడ్ వచ్చేస్తుంది అలివేలు, మూడ్ వచ్చేస్తుంది, మూడ్ వచ్చేస్తుంది, మూడ్ వచ్చేస్తుంది. అలివేలు అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడ్స్ పెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు ఇంత పాపరేట్ చేస్తాం అనుకోలేదు. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే,
ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా, ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అనుకుని కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు కొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా? మీకిష్టమని సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అయ్యో, అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని.
కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? ఆ. హలో 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 మాట్లాడరేంటండి సార్? గురుగారు హలో సార్, నేను సార్. హలో 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 సార్, నమస్తే. నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్, వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది. వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు, ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good morning, సారీ, కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి. పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే? బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి. రానివ్వండి, రానివ్వండి, అని రానివ్వండి. అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా.